సొంగ రోషన్ కుమార్ గారికి ఇక్కడ సైకిల్ గుర్తు మీద ఓటేసి జనసేన తెలుగుదేశం కలయిక తరఫున మంచి మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిన అవసరం ముందుగా ఉంది. తద్వారా మరి మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావటం జరుగుద్ది. అలాగే ఇప్పటి వరకు పడే కష్టాలన్నీ పోయి ఈ రాష్ట్రం తిరోగమనంలో ఉంది. మరి అభివృద్ధి చెందడానికి రాజధాని కానీ, పోలవరం కానీ, ఇంకా అనేక రోడ్లు, అన్ని సెక్టార్లు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు అన్నీ మూతపడిపోయి అవన్నీ కూడా మనం చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి దానికి ఈరోజు ఈ దిమ్మ ఓపెనింగ్ ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం జనసేన సైనికులు వేలాది మంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూడా వేలాది మంది ఉన్నాం. కానీ మన ఇద్దరం కలిసి చేయబట్టుకుని నడవట్ల. కాబట్టి రేపటి నుంచి ఏంటంటే ఎన్నికలు అయ్యే వరకు జనసేన కానీ, తెలుగుదేశం లీడర్స్ కానీ అందరికీ కండవాళ్ళు ఉండాలి. మనం చేయబట్టుకుని ఫ్యాన్స్ దగ్గర నుంచి చిరంజీవి గారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఉన్న ఫ్యాన్స్, పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి దగ్గర వరకు ఉన్న ఫ్యాన్స్, వాళ్ళని కూడా గ్రామాల్లో కలుపుకుని వాళ్ళతో పాటు మరి జనసేన లీడర్లు, తెలుగుదేశం లీడర్లు అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసి ఇక్కడ ఉన్న సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా వెలువడే అవకాశం ఉంది. మరి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసిన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ